మనం మంచోళ్ళమైతే యేసయ్య ఎందుకు సిలువ మీద బలి కావాలి? ఆయనకేం తెలివి లేదా? ఆయనకేమో అజ్ఞానమా? ఆ మహిమ సింహాసనం వదిలి సిలువ మీద ఎందుకు మరణించి లేవాలి? మనం మంచోళ్ళం కాదు కాబట్టి ఇక అందరము పాపులమే. అందరం పాపులమని దేవుడు చెప్పిన తర్వాత ఈ పాపులందరూ ఒకరినొకరు పట్టుకొని నువ్వు మంచోడు కాదు అని అంటే ఏంటి? అంటే వాడేమో చెడ్డ పాపి, నువ్వు మంచి పాపివా? ఆయనేమో బక్క పాపి, నేను లావు పాపి. వాడు తెల్ల పాపి, వాడు నల్ల పాపి, వాడు పొడుగు పాపి, వాడు పొట్టి పాపి, ఆడపాపి, మగ పాపి. ఇదంతా బేవకూఫీ, బుద్ధిహీనత. అందరం పాపులమే. ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. మంచోడు ఎవడు లేడు, యేసయ్య ఒక్కడే మంచోడు. ఖురాన్ షరీఫ్లో కూడా అదే రాయబడు. సైతాన్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషిని ఇట్లా ముట్టుకున్నాడు, వాడిని కలుషితం చేశాడు. కానీ మరియమ్మ కుమారుడైన యేసు ఒక్కడనే సైతాను ముట్టలేకపోయాడు, కలుషితం చేయలేకపోయాడని ఖురాన్ షరీఫ్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ కూడా యేసుని గురించి ఏం చెప్తుంది? పాపులలో చేరక ప్రత్యేకంగా. ఇక ఆయన మంచోడేవాడు, ఆయన గురించి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మంచోడు కాని గురించి ఎందుకు చెప్పాలా? నేనైతే ఎప్పుడో ఒక మనిషి పర్సనల్ ఎప్పుడు నేను మాట్లాడాను. మనందరం కూడా